అడవులల్లా పాము కనబడితే దాని ప్రాణం తీసేదాకా ఇడవరు చాలా మంది. రాత్రి పగలు తిరుగుతుంటాం, చేను శలకల పొంటి పోతుంటాం, పిల్లగాళ్ళు ఆడుకుంటారు, పశువులను కట్టేసి ఉంటాయి, పామచ్చి ఏడ కాటేస్తుందో ఏమో అన్న భయం వాళ్ళది. అందుకే పాములను చూస్తే కట్టెలు అందుకొని ప్రాణం తీస్తారు. కానీ ఓ ఊర్లో జనం గట్ల చేయలే. పాముల పట్టేటోళ్లకు మతలావిచ్చి దాని ప్రాణాన్ని ఎట్లా కాపాడిరో చూడుర్రి. భూమి మీద ఎలకలు తినే బాకి బాగానే ఉన్నట్టున్నది కదా ఈ తాచుపాముకు. పాడుబడ్డ బాయిల పడి బచావో బచావో అనుకుంటా 5 వద్దుల సంధి మీదకెక్కలేక బాధలు పడుతున్నదట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక ప్రైమరీ స్కూల్లో పాడుబడ్డ బాయిల పడ్డదట ఈ పాము. అట్లకెళ్ళి పోయిన లోకలోళ్ళు గోధుమ రంగులున్న తాసుపాము బాయిల పడ్డ చూసి ఫారెస్ట్ వాళ్ళకి చెప్పిరట. వాళ్ళు స్నేక్ క్యాచర్ భార్గవ్ అనే ఈ బ్రదర్ను పిలిపించిరు. మనోడు వచ్చుడొచ్చుడుతోటే నడుముకు తాడు కట్టుకొని ఆ పామును బయటకు తీస్తందుకు బాయిలకు దిగిండి ఇట్లా. ఓ మెల్లగా బ్రదరు, మీదున్నోళ్ళు గట్టిగా పట్టుకోరి తాడును. అబ్బా చిక్కినట్టే చిక్కి పక్కకు పోతున్నది కదా. అరే మీదున్నోళ్ళు జరుగురా, దూరం ఉండరే. గంతే మీద గుంజిపడే అన్న గుంజిపడే. అది అబ్బా మొత్తానికైతే 30 గంట కష్టపడి పామునైతే పైకి తీసుకొచ్చిండు. ఇక దాన్ని దొరకబట్టి పాములు మనుషులకు ఎంతో మేలు చేస్తాయి, వాటిని అసలే చంపొద్దు అనుకుంటా సైన్స్ టీచర్ పాఠం చెప్పినట్టు చెప్పుకొచ్చిండు. ఇక ఇది శ్వేతనాగ అని చెప్పి భ్రమపడతారు, కానీ శ్వేతనాగ కాదు. ఇది పూర్తిగా వచ్చేసి గొడుగున దోశ అనే పిలుస్తారు. ఇది పూర్తిగా వెనమస్. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అడవులు అంతరించిపోవడం వల్ల వీటి మనుగడ ఎక్కడ కూడా కొనసాగకపోవడంతో ఇలా జనజీవన శ్రేణులు రావడం జరుగుతుంది. ఇట్లా పాముల గురించి చెప్పి అటెంకా పామును పట్టుకొని ఊరికి దూరంగా ఉన్న జంగల్ దిక్కు తీసుకపోయి ఇడిచిపెట్టిండు. ఇట్లా జీవాలను కాపాడేటోళ్ళు ఉన్నారు కాబట్టి అంతో ఇంత అవి కూడా జనావాసాలకు వచ్చి బతికి బచాయించిపోతున్నాయి. లేదంటే ఇటువంటి జీవాల కన్నా పెద్ద డేంజర్ మనుషులే కదా.